కదం తొక్కిన ఉమ్మడి కూటమి దండు, హోరెత్తిచ్చిన గంటా ప్రచారం. సూర్యుడు సుర్రుమంటున్న వాతావరణం అగ్నికుంపటిలా మారిన తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు, వీరనారీమణులు కాషాయ దండును ఏమాత్రం నిరుత్సాహపరచలేకపోయాయంటే అతిశయోక్తి కాదేమో అనేలా శుక్రవారం 19వ తారీఖున గంటా ప్రచారం హోరు మధురవాడ సాయిరాం కాలనీ శ్రీ 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 కనకదుర్గమ్మ గ్రామదేవత ఆలయం నుండి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఉమ్మడి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తన ప్రచార రథమును కదం తొక్కిచ్చారు. ఎక్కడ చూసినా ఉమ్మడి కూటమి జెండాలు రెపరెపలాడాయి. సాంప్రదాయ నృత్యాలతో, కోలాటాలతో, తీన్మార్ డప్పులతో, డీజే సౌండ్ సిస్టంతో, ఉమ్మడి కూటమి గానాలతో ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు చైతన్య రథంపై మాట్లాడుతూ గంటా అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే గెలుపు ఖాయమని తెలిసింది. గంటా మళ్లీ ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం మన అందరి అదృష్టం. ఇంకా అన్నీ మనకి మంచి రోజులే. భీమిలి నియోజకవర్గం ఎప్పుడు కూడా టీడీపీ అడ్డాయే. మళ్లీ మన జెండా రెపరెపలాడే సమయం ఆసన్నమైంది అన్నారు. 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనందరం ఒక్క ఓటు కూడా పోకుండా ఉమ్మడి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావుని గెలిపించుకుందాం, అలాగే కేంద్రంలో మోడీ గారిని గెలిపించుకుందామన్నారు. భీమిలి టీడీపీ కన్వీనర్ రాజాబాబు మాట్లాడుతూ 2014-2018లో చంద్రబాబు గారి అభివృద్ధి సంక్షేమం, ఎప్పుడు జరిగిన అభివృద్ధి సంక్షేమం తేడా చూడండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్ గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ తీసేశాడు. ఆడపిల్లల కోసం మద్యపానం నిషేధం చేసి లక్షాధికారులు చేస్తానన్నాడు. చేశాడా? అమ్మ ఒడిలో ఇంటిలో అందరికీ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? చంద్రబాబు టైంలో ఉన్న అన్నా క్యాంటీన్, కార్మిక సంక్షేమం, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, చంద్రన్న కానుక ఇలా ఎన్నో కార్యక్రమాలు రద్దు చేయించి సైకోలా ప్రవర్తించాడు. ఇలా ప్రజలను మభ్యపెట్టి గద్దెక్కి మడం తిప్పాడు. ఈ దుష్టపాలన అంతం అవ్వాలంటే మళ్లీ మన ఉమ్మడి కూటమి అభ్యర్థి గెలవడం ఎంతో అవసరం. మనందరం కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అసెంబ్లీకి గంటా గారిని, పార్లమెంటుకు భరత్ని ఎన్నుకోవడం చాలా అవసరమని అన్నారు. అనంతరం గంటా మాట్లాడుతూ సాయిరాం కాలనీ ఆడపడుచులందరికీ యూనివర్సిటీ గ్రౌండ్లో పండుగల 1-2 కాదు 3000 ఇళ్లు పట్టాలు అందించాం. చంద్రబాబు హయాము ఒక స్వర్ణయుగం. ముఖ్యంగా చేతి పనుల వారికి చేతి నిండా పని దొరికేది. భవన కార్మికులకు ఇసుక ఇవ్వక ఇబ్బంది పెట్టి వాళ్లు రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి ఈ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా లాంగ్ మార్చ్ విశాఖపట్నంలో నిర్వహించి పవన్ కార్మికులకు సపోర్ట్ చేశారు. ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే మరింత ఇబ్బందులు మనకు తప్పవు. మే 13వ తారీఖున వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై అసెంబ్లీకి నన్ను, పార్లమెంటుకి భరత్కి సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి. భీమిలిని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు. గంటాకి గృహిణులు హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. గంటా ప్రచార వెల్లువ సాయిరాం కాలనీ నుంచి బయలుదేరి మారికవలస గ్రామము, బోరవానిపాలెం, అంబేద్కర్ కాలనీ, పరదేశీపాలెం మీదుగా మధ్యాహ్నం రాజీవ్ గృహకల్ప, శారదానగర్ వరకు చేరుకుంది. ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి గంటా రథం వెనుక జేజేలు కొడుతూ విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ నాయకులు వాండ్రసి అప్పలరాజు, భీమిలి నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ, కార్యదర్శి ఈగల రవికుమార్, నమ్మి రమణ, బోయి రమాదేవి, బోయి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు, మొల్లి అప్పలస్వామి, గడ్డి శ్రీను, పొట్టి ప్రసాద్, జోగేశ్వరరావు పాత్ర, కొత్తల శ్రీనివాస్, జనసేన 5వ వార్డు అధ్యక్షులు దేవర శివ, భీమిలి మండల ప్రెసిడెంట్ నక్కా శ్రీధర్, సాకరి శ్రీనివాస్, బివి కృష్ణయ్య, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు ఆద్యాంతం గంటాతో కలిసి ప్రచారం నిర్వహించారు. పూర్తి రిజిస్ట్రేషన్ హక్కులన్నీ కూడా మీకు మేమే కల్పిస్తాం, మా కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతానికి వస్తే నా సోదరులు చెప్తా ఉన్నారు, ఎక్కువ మంది ఈరోజు భవన కార్మికులు, తాపీ మేస్త్రులు ఎక్కువ మంది ఉండే ఈ ప్రాంతం ఇది. మరి 2014-19 మనకు ఒక స్వర్ణయుగం, అంటే కొత్తగా ఏర్పాటు రాష్ట్రం అయినప్పటికీ కూడా
ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పనులు, ముఖ్యంగా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా చేతి నిండా పని ఉండేది. మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్ని ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం, ముఖ్యంగా నిర్మాణ రంగం మొత్తం కూడా కుదిలైపోయే విధంగా ఏదైతే ఇసుక ఉందో మెయిన్ దానికి, ఆ ఇసుక మీద ఒక సరైన నిర్ణయం తీసుకోకుండా మొత్తం ఇబ్బంది పెడితే మొత్తం చివరికి భవన కార్మికులు రోడ్లెక్కి ర్యాలీ కూడా చేయాల్సి వచ్చింది. దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం వచ్చి లాంగ్ మార్చ్ పెట్టి దానికి సపోర్ట్గా ఆ రోజు ఆయన నిలబడ్డ విషయం మనకు గుర్తుంది. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, రాజ్బాబు గారికి, అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, సాయిరాం కాలనీ వాస్తవ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మార్నింగ్ నుంచి ముఖ్యంగా మహిళలకి మార్నింగ్ నుంచి ఇక్కడ వచ్చేసిన మహిళలందరూ చాలా కష్టంతో ఇక్కడ ఉన్నారు. చాలా థ్యాంక్స్. ముందుగా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా మనం ఎంతగా బాధపడుతున్నామో, మనం చేసిన పెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రికి మనం ఓటేసి గెలిపించడం. ఈ రోజు వరకు వాళ్ళు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఎలా ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి ఎలా అనేది వాళ్ళు చూస్తున్నారు తప్ప జనంలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ జనాలకి ఏం చేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఈనాటికి ఎటువంటి అభివృద్ధి చేయడం జరగలేదు. మరి ఇప్పటికైనా మనం అందరం తెరుచుకొని గంటా శ్రీనివాసరావు గారు లాంటి నాయకుడిని మనకి ఇవ్వడం మనం చేసుకున్న అదృష్టం, భీమిలి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. కాబట్టి అందరూ అత్యధిక మెజారిటీతో గంటా శ్రీనివాసరావు గారిని, తెలుగుదేశం పార్టీని, నాయకుడైన మన అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సాయిరాం కాలనీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారి ప్రచార నిమిత్తం ఈ వార్డుకి రావడం, మీరు స్వాగతం పలికినటువంటి సాయిరాం కాలనీ 5వ వార్డు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ ఆలోచన చేయండి. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, ఎటువంటి అభివృద్ధి జరిగింది. అదే టైంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ వార్డులో, ఈ ప్రాంతంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందింది. మీరు అందరూ గమనించండి. ఆ రోజు మరి చంద్రన్న కానుకలు, సంక్రాంతి కానుకలు, పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి పక్క నుంచి యువకులకు నిరుద్యోగ వృత్తి, యువకులకు ఉద్యోగాలు, పరిశ్రమలు తీసుకొచ్చి చేస్తే మరి ఆ రోజు పాదయాత్ర చేస్తూ మీ అందరికీ ఆడపిల్లలకు మద్యపాన నిషేధం చేస్తాం, లక్షాధికారులు అవుతాయని చెప్పి మరి మీ ఆడపిల్లల బిడ్డలకి మేనమామలాగా ఉండి అమ్మఒడి అందరికీ ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం లేదు, అమ్మఒడి అందరికీ లేదు. మరి అందరినీ మోసం చేసిన ముఖ్యమంత్రి. అంతేకాదు చంద్రబాబు నాయుడు టైం అప్పుడు కరెంటు బిల్లులు చాక్ కొడుతున్నాయి. నేను ముఖ్యమంత్రిని అయితే తెల్లరాశి ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పాడు. ఏమో ఉచితంగా కరెంట్ ఇచ్చాడా? మద్యపాన నిషేధం చేశాడా? అమ్మఒడి అందరికీ ఇచ్చాడా? చంద్రన్న కానుకలు వచ్చాయా? చంద్రన్న బీమా వచ్చిందా? చంద్రన్న పెళ్లి కానుకలు వచ్చినాయా? మరి ఇటువంటి ఏమీ లేవు. మరి కేవలం ఆ రోజు అందరినీ మభ్యపెట్టి మోసం చేసి ముద్దులు పెట్టి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత అందరినీ వచ్చి మీ భర్తలతో మీ అందరితో వ్యాపారం చేసుకొని పరిశ్రమలు తీసుకురాకుండా, ఆదాయం పెంచకుండా, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి మీ అందరినీ కూడా మరి ఈరోజు ధరలు పెరిగాయంటే మరి ఆదాయం లేదు, పన్నులు పెంచుతూ మరి రాష్ట్రంలో, దేశంలో కూడా ఎక్కడైన విధంగా చెత్త మీద పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి. ఓ సైకో గవర్నమెంట్ వచ్చింది. అంతకు పూర్వం ఈ సాయిరాం కాలనీని ప్రతి సందు, ప్రతి రోడ్డు, ప్రతి కాలువ గంటా గారి ఆధ్వర్యంలో జరిగాయన్నది నిజమా కాదా? అలాగే కళ్యాణ మండపం కూడా, భారీ కళ్యాణ మండపం కూడా నిర్మాణ దశగా ఉన్నది మన గంటా గారి టైంలో. అవునా కాదా? ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమైనా చేశారా? అందుకే మన ప్రీతమ నాయకుడు, మన ఆరాధ్య దైవం, మన భీమిలి నియోజకవర్గం, మన స్టార్ ఛాంపియన్ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ మన అదృష్టవశాత్తు మన భీమిలి నియోజకవర్గానికి అభ్యర్థి గారు. భగవంతుడు మనం కోరుకున్నాం.
చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి అభ్యర్థిని ఇచ్చారు. అందుచేత ఈ నియోజకవర్గంలో ఈ సాయిరాం కాలనీ అంటే 90% తెలుగుదేశం అన్నది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదో ఒకటో ఆరో జీవీఎంసీ ఫండ్స్ నుంచి తప్ప ఎమ్మెల్యే గారు చేసింది ఏమైనా ఉందా? కానీ నిన్న సాయంత్రం వచ్చి వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశారని చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చిన పట్టాలు ఇల్లులు కట్టుకోవడం తప్ప ఇప్పుడు ఖాళీ ప్రదేశానికి ఇల్లు కట్టుకొని ఇస్తారా? మరి దానికి ఎమ్మెల్యే గారు ఏమైనా సమాధానం చెప్పగలరా? అందుచేత మనం ఎట్టి పరిస్థితుల్లో 100% సాయిరాం కాలనీలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గంటా శ్రీనివాసరావు గారికి, ఎంపీ అభ్యర్థి అయిన శ్రీభర్త్ గారికి 2 సైకిల్ మీద వేసి 100% హైయెస్ట్ మెజారిటీతో తెలుగుదేశం గెలిపించి